దేవుడు నమ్మదగిన వాడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. మనుషులు దినానికి ఎన్నో అబద్ధాలు ఆడుతుంటారు. దేవుడు మాట తప్పనవాడు. అందుచేతే మనం విశ్వాసం కలిగి ఆయన సందుకు వచ్చి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. దేవుడు అబద్ధాలు వాడేవాడైతే, మోసాలు చేసేవాడైతే, అన్యాయం చేసేవాడైతే మనం ఆయన ఆశ్రయించేవాడు కాదు. నేటి దినాల్లో మనుష్యులకి మోసం ఏంటో, మోసం కాంతి ఏంటో, ఎవరు యథార్థవంతులో, ఎవరు అసత్యవంతులో, నీతి లేని వారు తెలియక బ్రతుకుతున్నారు ప్రజలు. అందుకనే నానా విధాలైనటువంటి దారులను వాళ్ళు ఎన్నుకుంటున్నారు. కొందరు చెట్లకు, పొట్లకు, రాళ్లకు, రప్పలకు, రకరకాలుగా వాటికి వీటికి జీవమైన వాటికి పూజలు చేస్తూ కొలుస్తూ తమ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆ దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి కూడా వాడికి అక్కర్లేకుండానే వాడు జీవిస్తున్నారు. కానీ మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మకమైన వాడు కనుకనే భయంకర విగ్రహార్థం నుంచి దేవుడు వాళ్ళని తప్పించి, అది పాపమని మనం తెలుసుకుంటేనే చేసి ఆ పాపాన్ని దేవుడు వాళ్ళను విడిపించి ఆయన కృప చేత, ఆయన నీతి చేత, ఆయన ఇష్టమైన వారిగా మనలను నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. 108వ కీర్తన 4వ చరణంలో కీర్తనకారుడు ఇలాగ రాస్తున్నాడు. మా చదువు వాక్యం చదివితే నేను త్వరగా అడుగుతాను. 108వ కీర్తన 4వ చరణం. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, మేఘములంతా ఎత్తుగా ఉంది. ఈ నవీన ట్రాన్స్లేషన్లో ఏముందంటే, యెహోవా నీ కృప ఆకాశమంత గొప్పది, నీ విశ్వసనీయత మేఘములను చేరుతుంది, మేఘములను అంటుతుంది. అంటే అంతటి ఉన్నతముగా ఉన్నది ఆయన కృప. విశ్వాస్యత అనగా నమ్మకత్వం, దేవుని నమ్మకత్వం. దేవుడు నమ్మదగినవాడు. మన జీవితంలో ఏది జరిగినా దేవుని నమ్మకత్వం స్థిరంగా ఉంటుంది. అది తొణిసలాడేది కాదు, అటు ఇటే ఊగిది కాదు. దేవుని నమ్మకత్వము అస్థిరమైనది కాదు, ఆయన నమ్మకత్వము స్థిరమైనది. ఆ స్థిరమైన నమ్మకత్వం మీదే మన విశ్వాసం అనే పునాదిని మనము కట్టుకున్నాం. దేవుడు విశ్వసనీయుడు, ఆయనలో విశ్వాస్యత ఉన్నది. దేవుని నమ్మకత్వం గొప్పది. అది ఒక విశ్వాస జీవితాన్ని పటిష్టంగా ఉంచుతుంది. దేవుడు నమ్మకమైన వాడు కనుకనే ప్రపంచంలో కొందరైనా దేవుని కొరకు నమ్మకంగా ఉంటున్నారు. మనలాంటి వాడు కాదు. కొందరైనా ఆయన కోసం నమ్మకంగా ఉంటున్నారు. ఆయన కోసం నమ్మకస్తులుగా ఉంటున్నారు కాబట్టి ఈ లోకం ఇంకా సజీవంగా ఉంది. లేకపోతే ఇప్పుడు మన ఏదో అమంతంగా వచ్చిన తుఫాను, వరద గ్రామాలే కొట్టుకుపోయింది, మనుషులు లేకుండా పోయింది, ఇళ్ళే కూలిపోయినాయి అంతే. ఉన్నారా? కారణం ఏంటి? భ్రష్టత్వం ఏ కుటుంబంలో అయితే చోటు చేసుకుంటుందో, ఏ సంఘంలో అయితే చోటు చేసుకుంటుందో అక్కడ ఏమి కనబడదు. ఇంకా పూర్తిగా అది తుడిచివేయబడతారు. విశ్వాస్యత అవసరం. దేవుడు నమ్మదగిన వాడు. మనం ఎంత పరిగమాలి వాడమైన కానీ దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. అది దేవునికి మనకున్నటువంటి తేడా. నమ్మదగిన వాడు. ఏది జరిగినా మన జీవితంలో మనం మన నమ్మకత్వాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. రెండవది, నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యత. అసలు నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ నమ్మకత్వం యొక్క ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తి నమ్మకత్వాన్ని కలిగి ఉండడం చాలా ముఖ్యం. నమ్మకమైన వ్యక్తి దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కూడా గౌరవాన్ని పొందుతాడు. నమ్మకం అనేది ఉన్నప్పుడే గౌరవం కలుగుతుంది. మనం చిన్న విషయాల్లో నమ్మకాన్ని చూపిస్తే దేవుడు పెద్ద విషయాల్లో మనకు పెద్ద పెద్ద బాధ్యతల్ని అప్పగిస్తాడు. అదే మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, ఈ
బడా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. కొద్ది విషయాల్లో నమ్మకంగా ఉంటే అనేక విషయాల మీద నిన్ను అధికారినిగా నియమిస్తాను. సంఘములో విశ్వాసులు నమ్మకస్తులుగా ఉండాలి. నాకు తెలిసి చాలా మంది అల్ప స్వభావం, అపనమ్మకం, ఇటు దేవుడిని నమ్ముతారు, అటు లోకాన్ని నమ్ముతారు. దేవుని మీద పూర్తి నమ్మకంగా ఉండదు, లోకం మీద పూర్తి నమ్మకం ఉండదు. సగం సగం, సగం భక్తి సగం డబ్బం, వేషధారణ, కబుర్లు మాటలు భక్తిగా ఉంటాయి. చాలా అమ్మో ఇతను ఎంత భక్తిగా వాడు, ఈయన ఎంత భక్తి పుర్రాలు అనుకుంటాం. నా ఏమీ లేదు. సామెత ఉంది కదా, పొట్ట విప్పు చూడు, ఏంటది ఇదేంట్లో, మేడి పండు చూడు మేలిమై ఉండును, దాని పొట్ట విప్పు చూడు దాంట్లో పురుగులన్నా ఉన్నాయి, పొట్టలు ఏమి. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనది. వాక్యము ద్వారా ఎంతమంది తమ జీవితాన్ని మార్చుకున్నారు. ఆరోగ్యముట్టు గారి గురించి ఎరగని ప్రపంచముంటూ లేదు. బ్రహ్మన్ పంతులు ఆనాడు బ్రిటిష్ వారికి తెలుగు నేర్పించేవాడు. ఆయన బైబిల్ చదవాలనేటువంటి అవసరం వచ్చింది, వాళ్ళకి తెలుగు నేర్పించాలి కనుక. ఆ బైబిల్ ముట్టుకోవడమే, బైబిల్ చదవమంటేనే ఆయనకి అస్సలు ఒళ్ళు మంట. బ్రాహ్మడు కదా, చికాకు, కానీ తప్పదు, చదవాలి. ఏది అర్థం కాలేదు అంటే యోహాను సువార్త చదువు మొదలు పెట్టేటట్టు అంతే. దేవుని వాక్యం ఆయన్ని పట్టుకుంది. హల్లెలూయా. ఆయన జీవితాన్ని మార్చేసింది, ఆయన కుటుంబ వ్యవస్థను మార్చేసింది. ఆయన ప్రతికున్నంత కాలం కూడా దేశాన్ని, ఆంధ్రదేశాన్ని ఆయన ఉర్రు తొలగించాడు. సాయంకాలం 6 అయ్యేటప్పటికి పట్టణాల్లో, పల్లెల్లో ప్రజలు రేడియోల దగ్గరకు వచ్చినప్పుడు, టీవీలు లేవు, రేడియోల దగ్గరకు వచ్చినాడు. స్టార్టింగ్ వచ్చాడు, వేద పుస్తకం వేద పుస్తకం అని మొదలు పెట్టాడు. ఇద్దరు గాయకులు ఉండేవారు. ఒకటి ఎజ్రా శాస్త్రి, రెండోది బిల్ మోరియా. బిల్ మోరియా పాట ఇవ్వడం ముందు ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, ఓహోం ఓహోం హై, సొలొమోను పల్లకి అనురాగ వల్లకి శూలమిది అందున్నది సుందరి నవయువతి సురతి సొలొమోను పల్లకి అంట పాడేవాడు. ఎజ్రా శాస్త్రి గారు భజయింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా రక్షణకర్త శరణు శరణు మా దేవ యెహోవా. నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యత సంఘములో, దేవుని కుటుంబములో, దేవుని ఇంటిలో కొంచెము నమ్మకంగా మనం ఉంటే బాధ్యతలు దేవుడు ఇస్తాడు. పాస్టర్, చర్చ్ ఎల్డర్, విశ్వాసులు అందరూ కూడా నమ్మకంగా ఉండాలి. వారి వారి బాధ్యతలు, ప్రార్థించడంలో నమ్మకత్వం, పరిచరించడంలో నమ్మకత్వం, పాటలు పాడటంలో నమ్మకత్వం, దేవుని సన్నిధికి వచ్చేటంలో నమ్మకత్వం, లోకానికి ఇచ్చే ఇంపార్టెన్స్. దేవుని సన్నిధికి కొంతమంది తల్లిదండ్రుల పిల్లల్ని సరైన పెంపకంలో పెంచరు. ఆ పిల్లలు కూడా తల్లి తండ్రి మాట వినరు, ఆదివారాన్ని ప్రేమించరు, దేవుని సన్నిధికి రావడానికి మనసు ఉండదు, అంగీకరించరు. పెద్దలు చెప్పరు, బుద్ధి చెప్పరు పిల్లలకి. పిల్లలు చెడిపోవడానికి ఈ పెద్దలే మూల కారకులైపోతున్నారు. అలాంటప్పుడు నమ్మకత్వం ఎలాగుంటుంది? సంఘంలో నమ్మకత్వం, సాక్ష్యం ఇచ్చుటలో, దేవుడు చేసిన మేళ్ళ గురించి చెప్పరు సాక్ష్యాలు. ఈ గుండెలో ఏదైనా కొంచెం నొప్పి ఉంటే అప్పుడు చెప్తారు సాక్ష్యం. నొప్పు పుట్టాలి, నొప్పు పుడితే సాక్ష్యం వస్తుంది. దట్స్ నాట్ విట్నెస్. అది నీ ఆక్రోశం, అది నీ ఉక్రోషాన్ని వెనగట్టుకోవటం. అది దేవుని మహిమ కాదు.
దేవుని సాక్ష్యం ఏంటి? నిన్ను కాపాడే విధానం, నిన్ను పోషించే విధానం, నిన్ను భక్తిలో నిలిపిన విధానం, నీ కుటుంబ జీవితంలో ఆయన చేసిన కార్యాలు, మేళ్ళు, అవి సాక్ష్యాలంటే కొంచెములో నమ్మకంగా ఉన్నప్పుడు అనేకమైన వాటి మీద అధికారినిగా ఆయన నియమిస్తాడు. అది నమ్మకం యొక్క ప్రాముఖ్యత. మూడవది సంబంధాల్లో నమ్మకత్వం. సంబంధాల్లో మన సంబంధాలు నమ్మకం మీదే ఆధారపడి ఉంటాయి. భార్య భర్తలు కానీ, స్నేహితులు కానీ, సౌద్యోగులు కానీ నమ్మకత్వం కలిగి ఉండాలి. వివాహం అయిన తర్వాత భార్య భర్తలు నమ్మకస్తులుగా ఉంటేనే వారు 100 ఏళ్ళు కలిసి ఆ కుటుంబాన్ని ముందుకి తీసుకెళ్తారు. నమ్మకత్వం లేకపోతే, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? నరక కూపంగా ఉంటుంది. రాత్రి ఒక సేవకుడు వచ్చి చెప్తున్నాడు, అయ్యగారు సేవకుల కుటుంబాలు 95 వరకు కూడా కుటుంబ జీవితాల్లో నెమ్మది, వాడికి సంతోషం లేకుండా అయిపోతుంది అని చాలా విషయం చెప్పారు. నమ్మకత్వం లేదు. భార్య భర్తల మధ్య నమ్మకత్వం లేదు. స్నేహితుల మధ్య నమ్మకత్వం లేదు. సౌద్యోగులు లేక సంఘ బిడ్డలు ఒకే సంఘంలో ఉంటున్నాం, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది లేకుండా, అమ్మమ్మో దాన్ని ఎప్పటికీ నేను నమ్మను, వాడిని ఎప్పటికీ నమ్మను, ఎలా చెప్తాను? అపనమ్మకం, నమ్మకత్వం లేదు. సంబంధాలు బిడుచుకుంటున్నాయి, దెబ్బతింటున్నాయి. సామెతలు 17:17లో ఇలా వ్రాయబడ్డది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను, దుర్జనంలో దుర్దశలో వంటివాడు సహోదరుడు. ఇది నవీన ట్రాన్స్లేషన్ ఏమంటే, నమ్మకమైన స్నేహితుడు కష్టకాలంలో సహాయం చేస్తాడు అని ఉంది. ఏ స్నేహితుడు? 10 మంది 100 మంది స్నేహితుడు కాదు. తాగుడికి లేక వేరేటికి, గంజాయిలకి బానిసలు చేసే స్నేహితులు కాదు. ఈ పనికిమాలి స్నేహితులు కలిగిన వాడి జీవితాలు పనికిమాలి జీవితాలు. వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు కదా. నేను అదే చెప్పాను. నేను ఒక సోదరికి నా దగ్గర వచ్చినప్పుడు, ఎందుకమ్మా సహవాసాలు వాడిని విడిచిపెట్టుకోవచ్చు కదంటే, వదలరండి, అదే వదలరు. ఆ వదలకుండా ఉండడం ద్వారా నష్టం కలుగుతుంది, అవమానం కలుగుతుంది, భయం కలుగుతుంది, కుటుంబానికి దూరం అయిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేవుని బిడ్డలారా, బంధాలు, సంబంధాల్లో నమ్మకత్వం, కుటుంబంలో పిల్లలు, తల్లిదండ్రి, భార్య భర్తల మధ్య నమ్మకత్వం, స్నేహితుల మధ్య నమ్మకత్వం. నమ్మకమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహాయంగా ఉంటాడు. నమ్మకం లేని సంబంధాలు ఎక్కువ కాలం నిలబడవు. నమ్మకం లేని పరిచయాలు, నమ్మకం లేని స్నేహాలు ఎక్కువ కాలము నిలబడవు. నీ స్నేహం, నీ సంబంధం ఎంతకాలం నిలబడుతుంది? కొందరు అన్యజనులతో జీవితాంతం సహవాసం చేయడానికి ఇష్టపడతారు. ఏది విడిచిపెట్టినా కానీ ఈ సంబంధం మాత్రం నేను విడిచిపెట్టుకోలేని అంటారంతే. చివరికి ఆ సంబంధం ఎక్కడ తీసుకెళ్తా తెలుసా? నీ పరువు అంతా కూడా గంగలో అంటారు సార్, గంగలో కలిపేసి పరిస్థితి తీసుకెళ్తుంది. అప్పుడు ప్రగల్భాలు పలికిరా, నేను వదలను, ఏదైనా వదులుతాను, ఇది వదలన్నావు. అదే నీ కొంప ముంచింది, నీ జీవితాల మీద దెబ్బ కొట్టింది, మచ్చ మిగిల్చింది. అయినా నీకు బుద్ధి రాదు, సిగ్గు రాదు, మార్పు కలగదు. కారణం తెలుసా? వాక్యం నీకు అర్థం కాదు, వాక్యానికి లోపడవు, వాక్యాన్ని ప్రేమించవు. బంధాలలో, సంబంధాలలో నమ్మకత్వం. ఆత్మీయ సహవాసంలో మాత్రమే నమ్మకస్తులుగా మనం జీవించాలి. కొరింథీ పత్రికలో రాయబడ్డది ఏంటో తెలుసా? మీరు చదవక్కర్లేదు. అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండకుడి అన్నాడు. అవిశ్వాసులు అంటే ఎవరు? అన్యజనులు, విశ్వాసం లేని వారు. క్రీస్తుతో ఉన్నాం, క్రీస్తు దగ్గర ఉన్నాం, క్రీస్తుతో ఎంతో సహవాసం చేస్తున్నాడు. ఆయన నీకు నిజమైన స్నేహితుడు, నేను ప్రేమించేవాడు, కష్టకాలంలో దుర్దినముల్లో దుర్దశలో నీకు సహాయం చేసేవాడు ఆయన. మరి ఎవరితో నీ సహవాసం? నీ సంబంధాల్లో తోటి క్రైస్తవులతో, ఆత్మీయులతో ఎంతవరకు నీ సంబంధాన్ని నిలబెట్టుకోగలుగుతున్నావు? నమ్మకం లేని స్నేహాలు, సంబంధాలు, పరిచయాలు ఎక్కువ కాలము నిలవు. 4వది
దేవుని సేవలో నమ్మకత్వం. చెప్పండి ఇందులో. దేవుని సేవ అంటే నేనే కాదు, మీరేంటి దేవుని సేవ చేస్తున్నారంటే నేను కాదు. మనలో ప్రతి ఒక్కొక్కరు కూడా దేవుని సేవ చేయాలి. ప్రార్థించడం దేవుని సేవ, సాక్ష్యం ఇచ్చడం దేవుని సేవ, పాటల పాట దేవుని సేవ, చీపురు పట్టుకుని ఊడ్చడం దేవుని సేవ, చేపలు వేయటం, కుర్చీలు వేయటం దేవుని సేవ, కుర్చీలు తోడటం దేవుని సేవ, దేవుని పరిచయ కొరకు కానుకలు ఇవ్వటం దేవుని సేవ. Everything in this presence that God sends. అందులో ఏముండాలి మనకి? నమ్మకత్వం. We must need faithfulness. నమ్మకత్వం. నమ్మకం. దేవునికి నమ్మకంగా ఉంటే బతకం, భూమి మీద నువ్వు చచ్చిపోతావు. నమ్మకత్వం. దేవుని సేవలో నమ్మకంగా ఉండాలి. మనకు అప్పగించిన పనిని శ్రద్ధగా నమ్మకంగా చేయాలని పౌలు భక్తుడు చెప్పాడు. 1 కొరింథీ 4:2 గృహ నిర్వాహకుడు అంటాడు అక్కడ. ఆయన అంటే సరైన భాషలో సేవకులైన వారిలో ప్రతివాడు కూడా నమ్మకమైన వాడు ఉండటం అనేది అవసరము. అక్కడ దాని అర్థం. దేవుని మందిరములోని ప్రతి విశ్వాసి ప్రతి విషయంలో కూడా నమ్మకముగా ఉండాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. విశ్వాసులు దేవుని పరిచయంలో నమ్మకస్తులుగా ఉండాలి. యేసయ్య పరిచయం చేస్తున్నప్పుడు, ఆయన శిష్యులు ఆయనతో ఉంటున్నప్పుడు, ఆయన వెంబడించినటువంటి వారు నమ్మకస్తులుగా ఉన్నారు. వారి స్థిరాస్తులు నమ్మి ప్రభు యొక్క పరిచర్యను ప్రోత్సహించారు. పరాస్తితో ప్రభువులకు ఉపచారం చేస్తారని లూకాసు వార్తలో వ్రాయబడ్డారు 8వ అధ్యాయం. మరి ఈ రోజు ఇంత వాక్యాన్ని వింటున్నాము, దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాము. మనం ఎందుకు నమ్మకంగా ఉండలేకపోతున్నాము? ఆయన సేవలు ఎందుకు మనం నమ్మకంగా చేయలేకపోతున్నాం? ఒకసారి నీవు పరీక్షించుకో. నువ్వు దేవుని కొరకు ఎంత నమ్మకంగా ఉన్నావో ఒకసారి నీవు ఆలోచన చేసుకో. నమ్మకంగా ఉండగలవా? నమ్మకంగా దేవుని పరిచయం చేయగలవా? 5వది శ్రమలలో నమ్మకత్వం. ఎందులోనూ? శ్రమలలో. శ్రమలంటే ఏంటి? ఎవరో తిట్టారనో, ఎవరో కొట్టారనో, ఎవరో ఏదో అన్నారనో, ఎవరో స్నేహం చేయట్లేదనో, ఎవరో మాట్లాడలేదనో, ఈ కాదు శ్రమలు. ప్రభు అన్నారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా మీ మీద పలికినప్పుడు సంతోషించండి, ఆనందించండి, పరలోకమంది మీ ఫలము అధికమగును. మత్తయి 5వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తు నిమిత్తము, నా నిమిత్తము ఒకడు తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ముడైనను, అక్క చెల్లెలనైనను, బంధువునైనను, ఎడ్లనైనను విడిచిపెట్టుకుంటే వాడు నా రాజ్యమునికి వారసుడే కాడు. కానీ ఈ రోజు మీ బంధుత్వాల కోసము నిత్య జీవం ఇచ్చే క్రీస్తును వదిలిస్తున్నా తప్ప ఈ పాడు చేసే బంధుత్వాన్ని విడిచిపెట్టట్లేదు. అది నేటి క్రైస్తవ నీతి. గమనించారా? శ్రమల్లో నమ్మకత్వం. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకు అండగా ఉన్నాడని మనం నమ్మాలి. దేవుని నమ్మకత్వంపై ఆధారపడటం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. శ్రమలను మన నమ్మకం ఎదుర్కొంటే దేవుడు మనకు మంచి బహుమానాలను కూడా ఇస్తాడు. ప్రకటన 2:10 ఉంది, 10 దినములు మీకు శోధన కలుగును, మీలో కొందరిని చెరసాలలో ఇస్తారు, 10 దినాలు శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఎప్పటిదాకా నమ్మకంగా ఉండాలి? మరి చచ్చిపోయేవాడు 3 రోజులు, 4 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, నీవు చనిపోయే వరకు నమ్మకంగా ఉండాలి. అప్పుడు జీవ కిరీటాన్ని నీవు పొందుకుంటావు. అది దేవుని వాక్యము సెలవిస్తుంది. 6వది నమ్మకమైన ప్రార్థన. అందరూ ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనలో నమ్మకం ఉండదు. ప్రార్థించే ముందు నమ్మి ప్రార్థన చేయాలి కదా. మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన దేవుడు వింటున్నాడని, మన ప్రార్థనకు దేవుడు జవాబునిస్తున్నాడని మనము నమ్మాలి. మత్తయి సువార్త 21:22 యేసయ్య చెప్పిన మాట ఏంటంటే,
మరి ఎవరో చదవరు కదా. అక్కడ అర్థం ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు దేనిని అడుగుతారో అది నమ్మిన యెడల పొందుదురని, విశ్వాసముతో అడిగితే మీకు ఇవ్వబడుతుంది, నమ్మకంతో చేసే ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ఈ మాట అర్థమైంది. నమ్మకంతో చేసే ప్రార్థన ఏం చేస్తుంది? అద్భుతాలు నీ జీవితాల్లో జరిగిస్తుంది. దేవుని స్తోత్రం. నేను చేస్తున్నామండి, నేను చేస్తాను ప్రార్థన. ఏం చేస్తావు ప్రార్థన? దేవాన్ని దీవించు, మా ఆయన దీవించు, మా పిల్లలు దీవించు, మా ఇంటిని దీవించు అంత అయిపోయింది ప్రార్థన. ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యములో నమ్మకత్వం. ఎందులో చెప్పండి? దేవుని వాక్యములో నీవు నేను నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యము నిత్య సత్యం. ఈ వాక్యములో ఉన్నటువంటి వాగ్దానాలు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు అవి నమ్మదగినవి. బైబిల్ను మనం నమ్మకంతో చదవాలి, దాని ప్రకారంగా జీవించాలి. అలా జీవిస్తే మన జీవితాలు ధన్యకరంగా మారిపోతాయి. అది ఆరోగ్యమూర్తి గారి గురించి చెప్పాను కదా. ఆయన నమ్మకంతో దేవుని వాక్యాన్ని, యోహాను సువార్తను చదివాడు, దీవించబడ్డాడు, గొప్ప సేవకుడిగా మార్పులోకి. లోకమంతా కాలము ఆరోగ్యమూర్తి గారిని ఎవరు కూడా మర్చిపోవాలి. అలాగే యేసన్న గారు కూడా స్వార్థోద్యోగుడు. ఆయన పాటల ద్వారా వేల వేల ఆత్మలు రక్షించినట్టు మా దైవజనుడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు యేసన్న గారు. గమనించారు? దేవుని వాక్యాన్ని కూడా ప్రేమించారు. 33వ కీర్తన 4వ చరణంలో వ్రాయబడిన మాట, అక్కడ అర్థం ఏంటంటే, దేవుని వాక్యము నమ్మకమైనది, ఆయన చేసే కార్యాలు కూడా నమ్మకమైనది. హల్లెలూయా. ఆయన వాక్యం నమ్మకమైనది, ఆయన చేసే కార్యాలు కూడా నమ్మకమైనది. మన దేవుడు నమ్మకమైన దేవుడు. మనం ఎలా ఉండాలి? దృష్టిలో నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి నమ్మకత్వాన్ని దేవుడు మనకిచ్చి నమ్మకమైన క్రీస్తు రాజ్యం కొరకై ఆయన మనం సిద్ధపరచును కాక. ఆమేన్. పరమ తండ్రి, మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. నమ్మకత్వాన్ని గురించి ఎన్నో సంగతులు మాకు బయలుపరిచారు. నీ వాక్యము ఎంతో నమ్మదగినది, కోరదగినది. దేనికంటేను, జుట్టి తీని దానికంటేను మధురమైన నీ వాక్యం. ఆ వాక్యాన్ని గురించి నేర్చుకున్నాం. మమ్మల్ని బలపరచండి, నమ్మకస్తులుగా మమ్మల్ని చేయండి. నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.